నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వినా వెంకటేశం ననాదో ననాదః అన్నారు. వెంకటేశ్వరుని కరుణా కటాక్షాలు లేనిదే మనం మనజాలలేము. ఏడుకొండలపై నిండుగా కొలువుండే ఆ స్వామి అండదండలు తప్పనిసరి అని భక్తుల విశ్వాసం. అలాంటి శ్రీనివాసుడు భక్తుల సౌలభ్యం కోసం ఎన్నో ప్రదేశాలలో కొలువుదీరి ఉన్నాడు. ఆ నేపథ్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం పదండి. సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. కలౌ వెంకటనాయకః అన్నారు. ఈ కలియుగానికి అధినాయకుడు శ్రీవెంకటేశ్వరుడే. సప్తగిరులలో సమ్మోహనకరంగా కొలువుదీరిన స్వామి తన భక్తుల సౌలభ్యం కోసం మరెన్నో ప్రదేశాలలో ప్రాంతాలలో స్వయం వ్యక్తమూర్తిగా ప్రతిష్ఠిత మూర్తిగా కొలువుతీరాడు. ఈ పరంపరలోనే ప్రతిష్ఠిత స్వామిగా శ్రీనివాసుడు వేంచేసిన దివ్యధామం కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. 2004వ సంవత్సరం నృసింహ జయంతి నాడు ఈ ఆలయ ప్రారంభోత్సవం నేత్రోత్సవంగా జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆలయం భక్తుల అండదండలతో స్వామి కృపా విశేషాలతో దినదిన ప్రవర్ధమానమవుతోంది. ఈ ప్రాంగణంలో దాదాపు 60 సంవత్సరాల క్రితం శ్రీ సీతారామాలయాన్ని నిర్మింపజేశారు. అందుకే ప్రధాన రహదారి ప్రక్కన శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టం శిల్పకళాకృతులు స్వాగత ద్వారం పైన నెలకొని ఉంటాయి. ఈ మూర్తులకు కుడివైపున వినాయకుడు, ఎడమవైపు కుమారస్వామి మూర్తులుంటాయి. ఈ స్వాగత ద్వారాన్ని దాటి భక్తులు సువిశాలమైన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. శ్రీ వెంకటేశ్వరాలయానికి ప్రత్యేక ద్వారం ఉంటుంది. ద్వారంపై ఇరువైపులా గరుడాళ్వార్ మూర్తులు, మధ్యలో శ్రీనివాసమూర్తి కొలువుదీరి ఉంటారు.
సజీవ కళ ఉట్టిపడే సప్తవర్ణ శోభితమైన జయ విజయుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రధాన ఆలయ ద్వారంపై శ్రీ లక్ష్మీదేవి, శ్రీ భూనీల సమేత శ్రీనివాసమూర్తి, సరస్వతీదేవి విగ్రహాలు వరుస క్రమంలో ఉంటాయి. గర్భాలయ గోపురం తిరుమలలోని ఆనంద నిలయం నిర్మాణ శైలి వలె ఆకట్టుకుంటుంది. గోపురంపై ఎడమవైపున విమాన వెంకటేశ్వర స్వామి నెలకొని ఉంటాడు. ప్రదక్షిణ పథంలో గీతోపదేశం చిత్రం, తిరునామం, శంఖుచక్రాలు చూడముచ్చటగా ఆకట్టుకుంటాయి. గర్భాలయంలో జగన్మోహన రూపిణిగా, జగదానందకరంగా శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్మయ రూపిడిగా గోచరిస్తాడు. మందస్మిత వదనారవిందంతో స్వామి సకల కళల తేజో విరాజితంగా దర్శనమిస్తాడు. భోగ శ్రీనివాసమూర్తి సార్థక నామధేయుడిగా సర్వలంకార శోభితంగా భక్తుల్ని అలరింపచేస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ముఖమంటపంలో నలువైపులా దశావతార మూర్తులుంటాయి. సజీవ కళ ప్రతిఫలించే ఈ మూర్తులు వర్ణశోభితంగా భక్తులని ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో విద్యుత్కాంతి దివ్యప్రభల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి పాదుకలు ప్రత్యేక ఆకర్షణగా భాసిల్లుతాయి. ఎదురుగా దిగువ భాగాన ఉన్న మందిరంలో గరుడాళ్వార్ నెలకొని ఉంటారు. ప్రతి శుక్రవారము స్వామివారికి పంచామృత అభిషేకము, అష్టోత్తర శతనామాల పూజ, సహస్రనామాల పూజ నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి శనివారము స్వామివారికి ప్రత్యేక సహస్రనామార్చన, ప్రత్యేక అలంకారంతో స్వామివారికి పూజ నిర్వహించడం జరుగుతుంది. శనివారం రాత్రి 7 రకాల హారతులతో స్వామివారికి మహామంగళహారతి నిర్వహిస్తారు. శరణు నీవు నన్ను కరుణించు, ఈ కడన కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు నీవు నన్ను కరుణించు, ఈ కడన కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు నీకే శరణు. నంద్యాల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోకి అడుగిడితే పలు దేవతామూర్తుల్ని ఏకకాలంలో దర్శించుకునే భాగ్యం భక్తుల సొంతమవుతుంది. శ్రీ సీతారాములు, శివపార్వతులు, గణపతి, ఆంజనేయ స్వామి, లక్ష్మీ సరస్వతులు, నవగ్రహాలు ఇలా సకల దేవతల సందర్శన పుణ్యఫలాన్ని ఈ దేవస్థాన ప్రవేశం ద్వారా అందుకోవచ్చు. నంద్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో ముఖ్య ఆలయం శ్రీ సీతారామాలయం. మొదట ఈ ఆలయాన్నే ఈ ప్రాంగణంలో నిర్మించారు. గర్భాలయంలో శ్రీ సీతారామచంద్ర లక్ష్మణుల దివ్యమూర్తులు దేదీప్యమాన వైభవ ప్రాభవాలతో వెలిగిపోతుంటాయి.
రజతాభరణ సౌందర్యాలంకారాలతో మకర తోరణయుక్తంగా ఉండే ఈ విగ్రహాలు నయనానందకరంగా భాసిల్లుతూ ఉంటాయి. నంద్యాల శ్రీనివాస సన్నిధానంలో నెలకొన్న మరో ఉపాలయం శ్రీ కాశీ విశాలాక్షి సహిత విశ్వేశ్వర ఆలయం విలసిల్లుతోంది. గర్భాలయ గోపురంపై గణపతి, అయ్యప్ప, కుమారస్వామి మూర్తులుంటాయి. धम्मिल्लकायै च जटाधराय धम्मिल्लकायै च जटाधराय. గర్భాలయంలో సర్వాలంకార శోభిత లింగమూర్తి భక్తులకు దర్శనమిస్తాడు. శివలింగమూర్తి రుద్రాక్షమాలలు ధరించి ముచ్చట గొలుపుతాడు. శివలింగానికి వెనుకవైపు పంచలోహ ఉత్సవ విగ్రహాలుంటాయి. సువిశాలమైన ముఖమంటపంలో నందీశ్వరుని ప్రతిమ కొలువుదీరి ఉంటుంది. కస్తూరికా కుంకుమ చర్చితాయ చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. శివాలయానికి ప్రక్కనే నవగ్రహ మంటపం ఉంటుంది. గ్రహదోషాది నివారణ పూజలని భక్తులు ఇక్కడ జరిపించుకుంటారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ నమో వెంకటేశాయ. శివాలయానికి చేరువలోనే విశాలాక్షి మందిరం ఉంటుంది. అంబనీవే అంబరమువే అమృతం వేగా. గర్భాలయంలో జగన్మాత స్థానక భంగిమలో పసుపు పచ్చ పట్టుచీర ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి భక్తులు ఇక్కడ కుంకుమ పూజల్ని నిర్వహించుకుంటారు. విశాలాక్షి మందిరానికి సమీపంలోనే శ్రీ ఆంజనేయ మందిరం ఉంటుంది. రజత కవచం ధరించిన ఆంజనేయ స్వామి నల్లటి విగ్రహం భక్తులని ఆకట్టుకుంటుంది. శ్రీ వెంకటేశ్వరాలయానికి సమీపంలో లక్ష్మీదేవి సన్నిధి ఉంటుంది. లక్ష్మీదేవి మందిరానికి చేరువలోనే సరస్వతీ నిలయం ఉంటుంది. సరస్వతి మందిరానికి చేరువలోనే వినాయక మందిరం ఉంటుంది. గర్భాలయంలో ఉన్న గణపతి మూర్తి స్థూలంగా, స్ఫుటంగా, అత్యంత ఆకర్షణీయంగా గోచరిస్తాడు. స్వామి విగ్రహం ముంగిట అనింజుడనే నామధేయం గల ఎలుక విగ్రహం స్పష్టంగా గోచరిస్తుంది.
వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం అంటూ భక్తులు తిరుమల వాసుణ్ణి శరణు వేడతారు. పిలిచిన పలికే దైవంగా ఆపద మొక్కులవాడిగా శ్రీనివాసుడు సుప్రసిద్ధుడు. 7 కొండల్ని చేరుకోలేని భక్తులకు తానే చేరువై సదా చేదోడు వాదోడిగా నిలుస్తున్న ఆ లక్ష్మీ వెంకటేశ్వరుని కరుణాకటాక్ష వీక్షణాలను సదా మనందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర దర్శనం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.